కాలీఫ్లవర్ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కాలీఫ్లవర్‌ని ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు, ఉప్పు, పసుపు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకొని నీళ్ళని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ముక్కలకు అంతా పట్టేలాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. అన్నం చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.